అనుమానంలో కూరుకుపోయిన వ్యక్తి, ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి, అనుమానంలో ఉన్న వ్యక్తికి ఏది చూసినా కూడా తను చేపట్టుకున్నాం అనుకో, ఏదో తనకి హెల్ప్ చేద్దామని, తన పక్కన నుంచుందామని తను చేపట్టుకుంటే మనం కూడా ఆ ఊబిలోకి వెళ్ళిపోవాల్సిందే. ఎలాంటిదంటే తను ప్రశాంతంగా ఉండడు, పక్కన వాళ్ళని ప్రశాంతంగా ఉండనీడు. అనుమానం అనేది ఎలా ఉంటుందంటే ఒక మంచి పనిలో కూడా చెడు ఉద్దేశాన్ని వెతుకుతూ ఉంటాడు. పక్కన వాళ్ళు సైలెంట్గా ఉన్నా కూడా దాంట్లో దూరాన్నే వెతుకుతూ ఉంటాడు. అలాగే ఏ పని చేసినా కూడా దాంట్లో మోసాన్నే వెతుకుతూ ఉంటాడు. నువ్వు ఇంకా ఏది చేసినా కూడా నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాడు, అనుమానం పడుతూనే ఉంటాడు. సో ఎన్నని ప్రూవ్ చేస్తూ ఉంటావు. పక్కన వాళ్ళకేమో ప్రూవ్ చేయడంలో వాళ్ళని కోల్పోతున్నారన్న బాధ, ప్రూవ్ చేయడంలో ఉండే టార్చర్ అనుభవిస్తూ ఉంటారు. ఇతనికేమో అనుమానంతో నిజాన్ని నమ్మలేక నిద్ర పట్టదు, ఆకలేదు, అలానే ఏది చూసినా కూడా ఒక అటాకింగ్ మోడ్లోనే ఉంటూ ఉంటాడు. సో ఉన్న వ్యక్తి, ఊబిలో ఉన్న వ్యక్తి ఇద్దరు ఒకళ్ళే. తను మునిగిపోతూ పక్కన వాళ్ళని లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.